నాగ్ సార్ ఫ్యామిలీ అంటే తెలుగు ఫ్యామిలీ, తెలుగు ప్రేక్షకుల ఫ్యామిలీ, అండ్ మీరందరు మనసులో ఉన్నారు. ఇంకా ఇంకా మీ ఫ్యాన్ బేస్ని అలా పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు, బలగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో మీరు ఇదే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి మన ఫ్యామిలీ నుంచి, అంటే మీడియా పీపుల్ నుంచి. సో ప్లీజ్. హాయ్ కార్తి గారు. ఫస్ట్ ఆఫ్ Mitrans, this is for you. Do you think the very idea, if it is used for good, the idea is too good actually? One nation, one pipeline. So if it is for good, so how do you support that very idea? No, but the thing is, if it is done by the government, it is okay. The film is only talking about water privatization. If you make water commercial, right, it is everyone's right. Water is everyone's right. It should be given to everyone for free. If a private company takes it, then how are they going to do it for free? They are not going to do any service. It is the duty of the government to get that water to the people. It is not the job to commercialize water and to make it into a sales, to sell water, which is wrong. That is what we are trying to say in this film. Karthi garu, సర్దార్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన మీద మీకు ఏమైనా జెలస్ ఉందా? అంటే లైక్ ఆయన ఎవరు ఇంకో ఆర్టిస్ట్ ఎవరు? అదే ఇలాగే జరిగింది అక్కడ కూడా. ఇక్కడ సర్దార్ లేదన్నారు, ఇక్కడ దెన్ ఐ రియలైజ్ ఇట్స్ మీ ఓన్లీ కదా అని. అదే ట్రై చేద్దామండి. బికాస్ డబుల్ యాక్షన్ అన్నప్పుడు మళ్ళీ కార్తే బోర్ కొట్టకూడదు. సో నాకు కూడా ఐ థింక్ హ్యావ్ టు హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వీ రియలీ ట్రైడ్ హార్డ్. అండ్ ప్రాస్థెటిక్స్ లేకుండా ఎంత రియల్గా చేయవచ్చని రాషిద్ గారితో ఐ థింక్ వీ ట్రైడ్ 2-3 days ఆఫ్ టెస్ట్ షూట్స్. ఆ తర్వాతనే కన్విన్స్ అయ్యాను, ఓకే ఇది కార్తీలా లేదు, ఇది సర్దార్లా ఉందని నేను కన్విన్స్ అయ్యాను. ఆ తర్వాత ఫోటోషూట్స్ చేసి అండ్ దెన్ వీ అండర్స్టూడ్ ఇట్స్ గ్రేట్. బట్ వన్ థింగ్ వాస్, అది ప్రాస్థెటిక్స్ కాదు కాబట్టి ఎవ్రీడే ఇట్ వాస్ డూయింగ్ ఆర్ట్. ఊపిరిలాగా ఆర్ట్ కాదు, రియల్ ఆర్ట్. ప్రాపర్గా నిల్చుని ఐ హ్యాస్ టు వర్క్ ఆన్ మీ ఫర్ 2.5 to 3 hours ఎవ్రీడే. అది తీయడం కూడా 1 hour. సో ఎవ్రీడే 4 hours జస్ట్ మేకప్ టైం. కార్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సినిమాలో మీరు ట్రెండ్ అవ్వడానికి మీడియా ముఖ్య పాత్ర పోషించింది. మరి రియల్ లైఫ్లో మీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు మీడియా ఎలాంటి పాత్ర పోషించింది అనుకుంటున్నారు మీరు మీ సక్సెస్లో? నాకు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది, ఫస్ట్ సినిమా నాకు వచ్చినప్పుడు గంగాధరన్ గారు ఒక ప్రెస్ వాళ్ళు రాశారు, ఒక మాట రాశారు రివ్యూలో. ఫస్ట్ సినిమాలో ఇంత పేరు తెచ్చింది శివాజీ గణేశన్ తర్వాత కార్తీ అని ఒక్క మాట రాశారు. ఆ మాట తమిళనాడులో ఉన్న అందరి నోట్లో వచ్చింది. సో మీరు ఇస్తున్నది బ్లెస్సింగ్ అండి. మీరు ఎలా చెప్తున్నారో అలాగే అర్థం చేసుకుంటారు ప్రజలు కూడా. సో యు ఆర్ ద వాట్ టు సే, హౌ డు ఐ సే, యు ఆర్ ద బిగ్గెస్ట్ బ్రిడ్జ్, యు ఆర్ ఓన్లీ టేకింగ్ అస్ టు పీపుల్. కార్తీ, ఎస్, ఆఫ్టర్ అంటే ఎన్నో సినిమాలు ఎన్నో క్యారెక్టర్లు చేయొచ్చు, అలాగే సూర్య కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. పర్టికులర్గా సర్దార్కి మీ అన్న ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చా, ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకోవచ్చు? ఎన్నో ఇన్స్పిరేషన్స్ ఆల్రెడీ ఉన్నారండి. కమల్ హాసన్ గారు ఎన్నో సినిమా చేశారు. అండ్ వీ బోత్ దట్స్ వాట్ వీ ఫెల్ట్, ఈ కాన్సెప్ట్ అనేది ఐ థింక్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ రైట్. ఐ టోల్డ్ మిత్రన్ ఈ సినిమాకి నీ ఏ ఎక్స్క్యూజ్ మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అదే ఐమ్ గోయింగ్ టు ఫినిష్ అండి. వాట్ ఐ టోల్డ్ హిమ్ వాస్, యూ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజ్. కోవిడ్ వచ్చింది, సో స్క్రిప్ట్ రాయడానికి 2 years టైం పట్టింది. సో మేక్ ష్యూర్ ఇట్ వర్క్స్. అండ్ ఇప్పుడు శంకర్ గారు సినిమాలు మీరు చూస్తే దర్ ఇస్ ఆల్సో వన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ వాట్ ఈ కన్వేస్. దో ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి దర్ ఇస్ వన్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ దట్ ఫిల్మ్. అలా ఈ సినిమా కూడా మన ఇన్స్పిరేషన్ కూడా చెప్పవచ్చు, దట్ వీ వాంటెడ్ టు సే ఇట్ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ పాసిబుల్ బట్ ఆల్సో ఇన్ఫర్మేటివ్. సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కన్వే టు పీపుల్, వాట్ హీ రీసెర్చ్డ్, వాట్ హీ డిడ్, అది సరిగా చెప్పాలి. అండ్ ఎంత సింపుల్గా చెప్పాలంటే ఇట్ హ్యాస్ టు గో టు ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఏదో కొంచెం హైఫై సినిమాలో చదివిన వాళ్ళకి మాత్రం అర్థం చేసుకుంటే అది చాలదు. It has to be understood by everybody. So I think that way there are so many films like Shankar Gar cinema, for example, which conveys a very strong message but in a very entertaining way. పోలీస్ ఆఫీసర్గా కాకి తర్వాత చేసిన సినిమా ఇది. పోలీస్ ఆఫీసర్ సక్సెస్ మీకు నడుస్తుందని, కలిసి వస్తుందని అనిపిస్తుంది? It's always proud అండి. ఆఫీసర్గా నటించడం ఇట్స్ ఆల్వేస్ ప్రైడ్, బట్ సర్దార్గా నటించడం ఐ ఫెల్ట్ మోర్ ప్రౌడ్ బికాస్ అన్సంగ్ హీరోస్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం అవార్డ్స్ లేవు, పీపుల్ డోంట్ ఈవెన్ నో దే ఎగ్జిస్ట్, బట్ దే స్టిల్ డూ దేర్ జాబ్. చాలా గర్వపడ్డాను. మీరు సినిమా చూసారంటే ఫ్లాష్ బ్యాక్లో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది, ఫోన్ కాన్వర్సేషన్. ఆ కాన్వర్సేషన్ చెప్పేటప్పుడు ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ గూస్ బంప్స్. ఐ నో దట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్ ఫర్ దిస్ కంట్రీ. తన ఫ్యామిలీకి కాదు, ది థింక్ ఎవ్రీబడి ఈజ్ మై ఫ్యామిలీ అండ్ దే డూ ఇట్. సో చాలా గర్వపడ్డాను. మిత్రన్ సార్, హలో సార్, మిత్రన్ సార్, హియర్ సార్.
హలో, అన్నపూర్ణ స్టూడియో అంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది. సో అలాంటి సంస్థ ద్వారా అంటే నాగార్జున గారితో ఊపిరి సినిమాతో రిలేషన్ ఉండొచ్చు, కార్తీక్ అప్పటి నుంచి తర్వాత కూడా ఫ్రెండ్ అయి ఉండొచ్చు. దానికోసమే ఆ ఫ్రెండ్లీ కోసమే అన్నపూర్ణ సంస్థ డబ్బింగ్ సినిమా చేసింది అనుకోవచ్చా? భవిష్యత్తులో ఇలాంటి మంచి సినిమా డబ్బింగ్ సినిమా అన్నపూర్ణ స్టూడియో సంస్థ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తారా? లేదండి, అంటే మీరు అన్నది నాగార్జున గారికి కార్తీ గారికి ఉన్న అనుబంధం ఒక కంఫర్ట్ తప్పనిచ్చి మనం సినిమా చేసినప్పుడు అసలు డబ్బింగ్ సినిమా అనే ఆలోచన కూడా రాలేదండి. ఒక మంచి సినిమా రిలీజ్ చేసి అది మనం రిలీజ్ చేసినప్పుడు మీరు అన్నట్టు అన్నారు కదా, డబ్బింగ్ అనే ఫీలింగ్ రాకుండా ఇదొక సినిమా అని తీసుకొస్తే ఎలా బాగుండును అనే ఒక ఐడియాతోనే చేశాను తప్పనిచ్చి ఇట్ ఈస్ నాట్ డబ్బింగ్ సినిమా. చేస్తామా అంటే తప్పకుండా చేస్తాం. 70 years నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాం. సో మంచి సినిమాలు చేస్తూనే ఉంటాం. అండ్ ఐ థింక్ మంచి సినిమాకి చేయటానికి మనం అంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ వచ్చి మేమే సినిమా రిలీజ్ చేసుకుంటాం, మాకు మా సినిమా మీద నమ్మకం ఉంది అని అంటే చాలా గొప్ప విషయం. సో డిస్ట్రిబ్యూటర్ అంటే మేము వాళ్ళకి కరెక్ట్గా బిజినెస్ చేసి వాళ్ళకి రావాల్సిన పనులు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి అందజేయటమే మా పని, అంతే. సినిమాని బాగా చూసుకోవటం. సో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు అమ్ముకోకుండా మేము రిలీజ్ చేసుకుంటాము అని ముందుకు వచ్చి తెలుగులో ఒక వేరే రాష్ట్రం నుంచి వచ్చి చేస్తామంటూ చాలా ధైర్యం కావాలండి. ఇక్కడ కూడా వేరే రాష్ట్రాల నుంచి కాదు, ఇక్కడ కూడా ఏ నిర్మాత అయినా తనకు తను రిలీజ్ చేసుకునే పరిస్థితి ఉంటేనే సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏర్పడింది. దీని మీద ఒక నిర్మాతగా మీరు ఏం చెప్తారు? అన్నపూర్ణ స్టూడియోస్ ఏ నిర్మాతకైనా వాళ్ళు సొంతంగా రిలీజ్ చేసుకుందాము, మా సినిమాని బాగా చూసుకోవాలి అంటే మా దగ్గరికి రండి, మేము చూసుకుంటాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున గారు చూసారా? అది ఇప్పుడే లోడ్ చేసి పెట్టాం. ఆయన బిగ్ బాస్లో ఉన్నట్టున్నారు, ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చినాక చూస్తారు. యా, హలో మిత్రన్ సార్, వన్ ఇండియా వన్ పైప్ లైన్, what is the inspiration for this concept and what are the toughest challenge for you making this movie? Is there any issues from the government or MNC companies if the country? Because you shown the story based on Tamil Nadu? No, there have been so many issues. It's not one single issue that we are talking about in this film. When it comes to water, Coimbatore city the municipal corporation of Coimbatore has started privatizing water distribution. Erode has started privatizing water distribution. So those incidences of water privatization is what inspired me to make this kind of a film. The thing about water privatization is that the effect of it will not be known now. It will be known only 15 years, 20 years later to our generation. So for us now, what is wrong with water privatization is what we will think. But the effect of it we will know only much later. Right? For an example, if you take what Pepsi and Coca-Cola kind of companies did, they completely destroyed the local soda market. Right? They started selling 200 ml of their cola products for 5 rupees. You remember those ads with Sachin Tendulkar and huge ads? Now what is that rate? Because they created that monopoly, then they started increasing the rate, and now they've completely become one monopoly and they've destroyed every other market. It's very similar to what will happen for water also. What will you do when they keep rising the price? So that was the inspiration for this film, basically. How much fiction and how much facts are there? It's a mix of fiction and fact, but mostly fiction only. The inspirations are from fact, but the story is fiction. No? So it's a lot of One India, One Pipeline itself is fiction. It's not fact. Yeah. Sir, is there any warning after movie release? What one? Any person, any authorities? No. If there was problem, should have been in censor. There was no problem at all. No. Sir, Karthi, congratulations for this film. Thank you. We saw that Sardar is wonderful character. After 60 years, the senior character. Right. So we expected more on the scenes of that senior. So some angles we saw that Kamal sir is doing. Okay. So how you prepared for that? I
ఐ స్పోక్ టు నాసర్ గారు, యాక్టర్ నాసర్ గారితో మాట్లాడాను. సార్ 60 ఇయర్ అంటే ఏమవుతుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సార్ ఓన్లీ క్లైంబింగ్ ద స్టార్స్ ఇస్ డిఫికల్ట్, అదర్వైజ్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ స్టిల్ యంగ్ అని చెప్పారు. సో అలా డబ్బింగ్ కోసం ఇంకో ఆర్టిస్ట్ ఎంఎస్ భాస్కర్ సార్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడారు. బికాస్ వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో చూడడానికి మీరు ఓల్డ్ చేయవచ్చు, అది మేకప్ అండ్ పని, కానీ పర్ఫార్మెన్స్ అనేది, వాయిస్ అనేది నా పని కాబట్టి I spoke to him, then he gave us one track, one idea of how the voice will change 60 years తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఎయిర్ ఉంటుంది మాట్లాడేటప్పుడు, యూ విల్ గ్యాస్ప్ అన్నప్పుడు. హీ గేమ్ మీ లాట్ ఆఫ్ ఇన్పుట్. సో దాన్ని తీసుకుంటూ వీ ప్రిపేర్డ్ ఫర్ ద క్యారెక్టర్. బట్ ఎవ్రీ డే ఐ థింక్ వీ యూస్ టు ఫైట్. ఆఫ్టర్ ఎవ్రీ టేక్ ఐ విల్ గో టు ద మానిటర్, సార్ 60 ఇయర్ అనిపిస్తుందా లేదా కార్తీ అనిపిస్తుందా అని. సో సమ్ టైమ్స్ వీ గో ఫర్ 1 more take or 2 more takes to show that it is coming out well. యాక్షన్ అప్పుడు కూడా అలాగే జరిగింది. ఓల్డ్ మ్యాన్ ఏదో ఒక వీల్ చైర్లో కూర్చుంటే పర్లేదు, పర్ఫామ్ చేయొచ్చు. బట్ టు డూ యాక్షన్ అండ్ డబుల్ యాక్షన్ ఆల్సో. సర్దార్ క్యారెక్టర్ మాత్రం అంటే పర్లేదు, విజయ్ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బి డిఫరెన్స్ బిట్వీన్ ది యంగర్ అండ్ ద ఓల్డ్. సో దానికి కంపోజింగ్ నుంచి అండ్ ఇఫ్ యూ వాచ్ ఐ విల్ యూస్ లాట్ ఆఫ్ షోల్డర్ పవర్, ఐ వోంట్ యూస్ మై ఫిస్ట్. సో ఐ థింక్ వీ మేనేజ్ లైక్ దట్ త్రూ అవుట్ ద ఫిల్మ్. వీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్, 2 క్యారెక్టర్. థ్యాంక్ యూ. Mithran sir, congrats sir. The first film I saw the digital impact, and now is the bottle water. So we are, so next what is that, Cambodia? And next time only planning, nothing has been decided. It's still research. Rest it. We are expecting senior Sardar character will be increased. No, we have to decide on that later, much later. Yeah, thank you. Karthi, are there any unexplored character you still want to play, any kind of some role? There are many characters అండి. Yeah, mention about, what do you... See, I've always wanted to do something in period, and కాశ్మీర్లో ట్రై చేశాను. తర్వాత PS1లో జరిగింది. And I think it will come naturally. I think as you go in every film, sometimes a character will come, and then we'll try to make it different. You know, then from normal shade nunche adi maarutundi. So every time it is how well I can present that character without having any resemblance to any old character. Appudu I think that itself becomes challenging. But Nagaru chese character, Uppurlo character anta easy character kaadu. He has to act only with his eyes. That's also a very, very challenging character, because I can move, I can do all comedy, but Nagaru has to sit throughout the day, and you should see his performance, it's only in his eyes. So alanti character kuda chala kashtam. So the character is not only bravery and action adi matram kaadu, but even one small thing can change the entire performance. Your performance is being compared with Kamal Hassan's Vikram movie. I will be very, very thankful for that if you say that. I'm very humbled by that. Thank you. Done? మిత్రన్ Oh, గారు. okay. హాయ్ సార్. సార్, కనిపించే హీరోలు ఆర్మీ బెటాలియన్ అయితే, కనిపించని హీరో గూఢచారి అని మీరు సినిమాలో చూపించారు, పోర్ట్రేట్ చేశారు. అంటే ఒక ఎమోషన్ సీక్వెన్స్ ఉంది ఫాదర్ అండ్ సన్ మధ్య, వాళ్ళు ఆర్మీ నుంచి వచ్చినప్పుడు. అంటే అలాంటి ఎమోషన్ సీక్వెన్స్ ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా చేయడానికి? Yeah, thank you. Reference, there was no reference actually. It was basically, I read a story about Ravindra Kaushik called The Black Tiger. So when I read the story, the first thing I realized is nobody knows about him. I had to read it somewhere after so much of research. We know everything about our great heroes, but we don't know about the heroes at sacrifice. Very difficult to find a story, because you don't know about Ravindra Kaushik, no? But everyone should know, because he was such a great hero. He made a huge sacrifice. He went into the Pakistan army. He became a major over there. He died for the country. He got caught. He was caught in Pakistan. He died for the country, and not a lot of people know about it. No medal, nothing. The government doesn't recognize him, right? So even the government said that he is not one of us. Because when a spy gets caught, the own government for whom you're being a spy will say that you are not part of us, right? So that emotion is what got me, you know, because that is it, that sacrifice is not known at all. So you put yourself in that person's shoes and you understand what kind of a great person will do that on purpose, will do that knowing that no one is going to appreciate me, no one is going to give me validation, no one is even going to recognize what I did, but I will still do it because it is good for the country. That emotion is my inspiration.